అయ్యగారికి అమ్మగారికి నా వందనాలండి. మరి మా ఆత్మీయ తల్లిదండ్రులు అయ్యగారికి మరి అమ్మగారికి కూడా నా వందనాలండి. మరి కొన్ని అయ్యగారికి అమ్మగారికి కూడా వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలండి. నేను సబ్బాయిస్తానండి. మరి మాకైతే ఇల్లు లేదండి. మరి ఇల్లు లేదు, అసలు చాలా అధ్యయన స్థితిలో ఉన్నామండి. మేము అసలు తినడానికి కూడా జరగలేదండి. మరి కప్పుకోవడానికి దుప్పట్లు కానీ మరి ఏవి కూడా లేని స్థితి నుంచి మరి దేవుడు ఈరోజు ఇలా నిలబెట్టారండి. ఇదంతా కూడా అయ్యగారు అమ్మగారు మీ తల్లిదండ్రులు అంతా ప్రార్థన సంఘం ప్రార్థనేనండి. మరి మా వల్ల అయితే ఏది కాదండి. మాకైతే ఎవరో కూడా ఏ సహాయం చేయలేదండి. ఇదంతా కూడా దేవుడు ఇచ్చిందేనండి. మాకు ఇల్లు లేనప్పుడు నేను చాలా అవస్థపడ్డానండి. ఇల్లు లేదు, వాకిల్ లేదు, వండటానికి లేదు, అసలు చాలా ఇబ్బందులండి. ఆ వాటర్ అసలు అవతల పక్క ఉండేవాళ్ళం అండి. మేము ఈ కట్టకి అవతల కట్ట వైపు ఉండేవాళ్ళం అండి. 200 అద్దండి. మోకాళ్ళు నీళ్ళలోంచి మరి అలాగే పిల్లలు నేను అసలు సమస్తం కూడా ఇంట్లోనేనండి. అన్నీ ఇంట్లోనే చేసుకునే వాళ్ళని, బాత్రూమ్ కూడా లేదండి. అంత దేనస్ నుంచి మరి దేవుడు ఈరోజు ఇలా నిలబెట్టారండి. ఇదంతా కూడా ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థనేనండి. మరి ఇల్లు లేనప్పుడు మరి మా అత్తగారు అయితే మాకేమీ ఇవ్వలేదండి, ఇవ్వనని చెప్పేశారు. మరి నేను ఆ రోజు చాలా ఏడ్చానండి. పిల్లల్ని పెట్టుకొని చాలా ఏడ్చినప్పుడు మరి మా కొన్నీలయ్య గారు మా అన్నయ్యనండి నేను చెప్పానండి, ఇట్లా చేస్తున్నారయ్యా, మరి నా పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి అన్నప్పుడు మరి నువ్వు వాళ్ళ దగ్గర ఏమి తీసుకోవద్దు, నువ్వేమి ఆశించద్దు, దేవుడు మేము భారం వేసి ముందుకెళ్ళమ్మా, సమస్తం దేవుడు నీకు ఇస్తాడు, నేను అన్యాయం చేయడానికి. మరి ఆ రోజు మా అయ్యగారు బలపరిచారండి నా గురించి, మరి నా బిడ్డల గురించి నా సంఘం ఎంతగానో మరి ప్రార్థన చేస్తుందండి. మరి అయ్యగారు ఒకటే మాట అన్నారండి, నీకైతే నేనేమి ఇవ్వలేను కానీ ప్రార్థన చేస్తానమ్మా నీ గురించి అన్నారండి. నాకు తల్లి తండ్రి లేకపోయినా సమస్తం మా అమ్మగారు మా అయ్యగారే ముందు నడిపించారండి నన్ను. మరి ఆ రోజు ఇల్లు లేనప్పుడు అయ్యగారు ఒకటే మాట అన్నారండి, నీకు దేవుడు తప్పకుండా ఇల్లు ఇస్తాడమ్మా, నువ్వు దేవుడు చెప్పినట్టు చేయమ్మా అన్నారండి. అప్పుడు మరి అయ్యగారు చెప్పారండి, ఇల్లు వస్తే నువ్వు ఎంతైతే పెట్టి కొనుక్కుంటావు అంత దశమ భాగం తీసుకుంటాను అనుకోమ్మా, సంవత్సరానికి ఒకసారి గృహకూటం పెట్టుకుంటాను అనుకోమ్మా, ఏటపతి మొక్కుబడి కూడా చేసుకోమ్మా అన్నారండి. మరి అది అనుకున్నప్పుడు మరి దేవుడు నాకైతే ఇల్లు ఇచ్చారండి. నేనైతే అసలు ఊహించలేదండి దేవుడు ఇల్లు ఇస్తాడని, నేను ఇలా ఉంటానని కూడా దేవుడు నేను ఊహించుకోలేదండి. అసలు ఇదంతా కూడా మా ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన సంఘం ప్రార్థనేనండి. మరి నా బిడ్డ వివాహ విషయంలో కానీ మరి పిల్లల కాన్పుల విషయంలో కూడా దేవుడు నాకు ఎంతగానో తోడుగా ఉండి ఎటువంటి బలహీనతలు లేకుండా మరి ఇప్పటి వరకు కూడా నా తండ్రి నడిపించారండి నన్ను. మరి నా గురించి నా కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయండి. మరి అలర్జీ వచ్చినప్పుడు కూడా నేను చాలా బాధపడ్డానండి. మాకు అంతా కూడా వాసిపోయి, కాళ్ళు వాసిపోయి, చేతులు వాసిపోయి, మరి దొద్దుర్లు వచ్చేసి ఇంట్లోంచి అడుగు బయట పెట్టలేని స్థితిలో ఉన్నానండి నేను. మరి అయ్యగారికి అమ్మగారి ప్రార్థన చేసుకున్నప్పుడు సంవత్సరానికి 3 కోటాలు పెట్టుకోమని దేవుడు చూపిస్తున్నాడమ్మా, మరి పెట్టుకో అని చెప్పారండి. నేనైతే ఫస్ట్లో ఒప్పుకోలేదండి, చేస్తానో చేయలేనో అని. మరి ఆ మాట చెప్పారు కానీ నేను చేయలేదండి. తర్వాత మళ్ళీ నాకు బాగా ఎక్కువైపోయిందండి. ఎక్కువైపోయినప్పుడు మరి నేను ఒకరోజు ప్రార్థన అయ్యగారితో చేయించుకొని ఏడ్చేసానండి. అసలు నా పరిస్థితి ఏంటి ప్రభు, మరి నేను ఇలా అయిపోతున్నానండి, అసలు తగ్గట్లేదంటే అని. అప్పుడు ఎమ్మటే ప్రార్థన చేయించుకున్నానండి అయ్యగారికి ఫోన్ చేసి. అయ్యగారు ఏమో ఫోటోలు పెట్టుకోమ్మా అని చెప్పి ఒప్పుకోమ్మా అని అన్నారండి. తగ్గిపోయిద్ది, ఇంకా రాదు, నువ్వు ఒప్పుకోమ్మా అన్నప్పుడు నేను ఒప్పుకున్నానండి. ఆ తుద ఇప్పటికి నాకు అసలు రాలేదండి. దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశారండి. లేకపోతే అసలు పద్దాగా వచ్చేసేదండి. కోతి మొఖం ఎలా అయిపోద్దో అలా అయిపోయేదండి నా మొఖం. అసలు నేను ఇంట్లో నా మొఖం నేను చూసుకోవడానికే భయంకరంగా ఉండేదండి. అలాంటిది అసలు దేవుడు నన్ను ఎంతగానో మొట్టి స్వస్థపరిచి బలపరిచారండి మా అయ్యగారు మా అమ్మగారేనండి. విజయ్కి కూడా వివాహం సిద్ధపరచాలని మరి ఈ గృహం మీద అప్పు ఉందండి. దేవుడు నాకు ఇల్లు ఇచ్చారండి, మరి ఈ ఇంటి మీద అప్పు కూడా ఉందండి. దేవుడే తీరుస్తాడు, నాకు ధైర్యం ఉందండి. ఎంతగానో నడిపించిన దేవుడు ఈ ఇంటి మీద బాకీ కూడా తీరుస్తాడని నాకు ఎంతగానో ధైర్యం ఉందండి. అలాగే మరి ఈ గృహం మీద అప్పు కూడా తీరాలని మీ అందరూ కూడా ప్రార్థన చేస్తారని అడుగుతున్నానండి. గత సంవత్సరం అయితే అంతకన్నా ఘనంగా జరిపించారండి. ఈ సంవత్సరం కూడా దేవుడు నేను అడిగినవన్నీ కూడా నాకు దేవుడు ఇచ్చారండి. మీ అందరికీ నా వందనాలండి. విజయ్ గురించి కూడా ప్రార్థన చేస్తారని మీ అందరిని అడిగి పెడుకు. ఇదే నా చిన్న సాక్ష్యం.